అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుడు అనుగ్రహించిన ఈ జీవితాలను సమర్థవంతంగా నిర్వహించుకోవటం, భక్తి కార్యక్రమాలలో కొనసాగటం దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశం కదా. చాలా సందర్భాలలో మనకున్న అవగాహన, మనకున్న జ్ఞానము, మనకున్న చాతుర్యము ఎంత గొప్పదో ప్రజలు గుర్తిస్తారు. మనం కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో ఎంతో చక్కగా వ్యవహరించి సమర్థవంతంగా ముందుకు సాగటం జరుగుతుంది. మరి ఈ రోజున దైవ సంబంధితమైన సంగతులను చక్కగా ఆలోచన చేసి దేవునిగా సేవించటం ఏమిటో నేర్చుకోవటం చాలా కీలకమైన ఆలోచన. రోమాపత్రిక 14వ అధ్యాయము 19వ వచనములో భక్తుడైన పౌలు ఈ విధంగా తెలియజేశాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. అంటే మనము అనుసరింపవలసిన సంగతులు ఏమని భక్తుడైన పౌలు రోమా సంఘమునకు తెలియజేశాడు అంటే, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేసే వాటినే ఆసక్తితో అనుసరించాలి. సమాధానం మొట్టమొదటి మాట. ఇదే ఈ లోకములో కరువైపోయింది. సంఘాలలో కరువయింది, దైవ సేవకుల మధ్య కరువయింది, విశ్వాసుల మధ్యలో కరువయింది, కుటుంబాలలో కరువైపోయింది, దేశంలో కరువయింది, దేశాల మధ్యలో కరువయింది. అందుకనే కదా యుద్ధాలు, రకరకాలైన కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. అవి అంతర్యుద్ధాలైనా, బహిరంగ యుద్ధాలైనా, మానసికంగా పైచేయి సాధించడానికి జరిగించే యుద్ధాలైనా, ఏదైనప్పటికీ మనిషి యొక్క మనస్సును రేపుతూ అవరోధాలను కలిగించే వాటిని మనం గమనిస్తూనే ఉన్నాం. పౌలు భక్తుడు సంఘములో ఉన్న భక్తులను ఉద్దేశించి ఉత్తరం రాస్తూ అన్నాడు, ప్రభువుని విశ్వసించడం గొప్ప సంగతి, బాప్తిస్మాలు తీసుకోవటం గొప్ప సంగతి, ఓ సంఘానికి క్రమంగా హాజరవ్వటం గొప్ప సంగతి, ఆ హాజరయ్యేవారు సమయాన్ని అనుసరించటం మరీ గొప్ప సంగతి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, వారానికి ఒక సంఘం తిరగటం కొంతమందికి రివాజ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏం చెబుతారో విందాం, వీళ్ళు ఏం చెబుతారో విందాం, ఏది మంచి సంఘమో మనం పరిశీలన చేయాలి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఇది ఒక కోణములో సరి అయిన ఆలోచనగా ధ్వనించినప్పటికీ కొన్ని తప్పుడు బోధలు చేసే సంఘాలు ఉన్నమాట నిజం. అక్కడికి వెళ్ళమని నేను ప్రోత్సహించటం లేదు, కానీ ఆ విభాగాన్ని మినహాయించి పరిశీలన చేస్తే సంఘం ఎలా ఉన్నది, బోధలు ఎలా ఉన్నాయి, అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మనం వెళ్ళగానే చక్కని ప్రశాంతమైన వాతావరణం, మనం కూర్చోవటానికి, మనం వినటానికి కావలసిన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించటం కంటే అసలు మనము దేవుని చిత్తములో ఉన్నామా, దేవుని ఆలోచనలను నెరవేర్చగలుగుతున్నామా, ప్రభువుని విశ్వసించి ఎంతకాలమైంది, బైబిల్ గ్రంథములోని ప్రాథమిక సంగతులు మనకు తెలుసా, తెలిసిన వాటిని నేను అనుసరించి జీవించగలుగుతున్నానా అనే స్వీయ పరిశీలన కూడా ప్రధానమైనదని నా సలహా. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేం కదండి. దేవుని వాక్యం ఎలా చెబుతున్నారో వినాలి కదా. అక్కడ దేవుని చిత్తానికి అనుగుణముగా జరుగుతున్నాయో లేదో మనం చూడాలి కదా. అంటే అది కొంతవరకు సరి అయినదే, కాదని నేను అనటలేదు, కానీ దానితో పాటు మనలను మనం పరిశీలించుకోవటం కూడా ప్రధాన అంశమే కదా. ఎంతసేపు అక్కడ అది ఉండాలి ఇది ఉండాలి అని కోరుకున్నప్పుడు ఆ ఉన్నదానిని స్వీకరించి తదనుగుణముగా నడుచుకునే సత్ప్రవర్తన కూడా మనలో ఉండటం ప్రయోజనాన్ని కలిగిస్తుంది కదా అని నా భావన. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగి ఉండండి అంటున్నాడు. పరస్పర క్షేమాభివృద్ధి అంటే నేనొక్కడనే పెద్దవాడిని కావటం, మీరొక్కళ్ళే పెద్దవాళ్ళు కావటం కాదు. అందరూ కుడి ఎడంగా దేవుని సన్నిధిలో దేవుని దీవెనలను అనుభవించటానికి వీలును కల్పిస్తూ ఉండాలన్నమాట. నాది నా ఇష్టమని నేను, మీది మీ ఇష్టమని మీరు కాకుండాను, ఇష్టము అనే పదములో ఉన్న స్వేచ్ఛను దేవుని ఆలోచనలకు అనుగుణముగా వినియోగించుకుంటూ కార్యక్రమాలను నిర్వహించాలి, బోధలను జరిగించాలి, ప్రవర్తించాలి. ఇది చాలా కీలకమైన అంశం. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించాలి. దేవునిని అనుసరిస్తున్నానండి,
పలానా దైవ సేవకుని అనుసరిస్తున్నానండి, ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా అక్కడికి నేను వెళ్ళిపోతున్నానండి, అసలు రాత్రి లేదు, పగలు లేదు, ఉదయం లేదు, సాయంత్రం లేదు, నా జీవితాన్ని నేను అంకితం చేసుకున్నానండి, నాకు జీతనాతాలతో పెద్దగా పని లేదండి, దేవుని సేవలో నేను తరిస్తున్నానండి అని కొంతమంది ప్రభువును నమ్ముకున్న కొత్తలో ఆరంభ స్వరత్వంతో తెగ మాట్లాడుతూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకు కొన్ని సంగతులు తెలిసి వచ్చిన తర్వాత తమను తాము నియంత్రించుకుంటారు. ఇది సహజంగా జరుగుతోంది. నియంత్రించుకోవలసిన వాటిలో నియంత్రించుకోవాలి, అంతేగాని రెండు వైపులా కొవ్వొత్తిని కాల్చామనుకోండి ఎక్కువ సేపు అది వెలుగునివ్వదు కదా. ఒకవైపున కొవ్వొత్తిని కాస్త వెలిగిస్తే అది కొన్ని గంటల పాటు వెలుగునిస్తుంది. ఇక రెండు వైపులా వెలిగించామనుకోండి ఒత్తి ఉన్నది కదా అని తొందరగా ఆ కొవ్వొత్తి కరిగిపోయే అవకాశం ఉన్నదిగా. ఈ సంగతిని కూడా మనం పరిశీలించాలి. ఎక్కడ మనం ఉండాలో, ఎక్కడ ఉండనక్కర్లేదో, ఏది చేయాలో, ఏది చెయ్యనక్కర్లేదో కూడా తెలుసుకోవాలి. కానీ అన్నీ నేనే చేస్తాను అని ప్రతి దాంట్లోనూ బయలుదేరితే అన్ని పనులు అందరూ చేయటం సాధ్యం కాదు. యోగ్యులు, సమర్థులు ఉన్నారు చాలామంది. వాళ్లకు కొన్ని పనులు అప్పగిస్తే వాళ్ళు చక్కగా జరిగిస్తారుగా. అంతా నాకే కావాలి, అంతా నేనే చెయ్యాలి, నా పేరే వినబడాలి, నేను తప్ప మరెవరో కనపడకూడదనే భావన కూడా సరి అయినది కాదుగా. సమాధానమును నేను కోరుకుంటున్నానని నేను చెప్పినా, మీరు చెప్పినా ఆ సమాధానమును కోరుకునే పద్ధతిని నేను అనుసరించినప్పుడే కదా అది మీ వరకు ప్రవహిస్తుంది. మీరు అనుసరించినప్పుడే కదా నా దగ్గరకు వస్తుంది. నేను సమాధానంగా ఉండాలని చెబుతాను, మీరు సమాధానంగా ఉండాలని చెబుతారు. ఎవరూ సమాధానంగా ఉండటానికి ముందుకు రానప్పుడు దాని వలన పెద్ద ప్రయోజనం లేదు. అనవసరమైన సంగతులను ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా చెప్పుకుని చాలా విచిత్రమైన పనులు ఈ రోజుల్లో జరిగిపోతున్నాయి కదా. అసలు దేవునికి నన్ను కొన్ని మాటలకు, కొన్ని సంగతులకు సంబంధమే లేదు. ఎంతవరకు చెప్పాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎంత ఖర్చు పెట్టాలి, ఈ సంగతులలో ఏ విధమైనటువంటి పరిధి లేదు. దేవుడు అనుగ్రహించిన సమయమును, సామర్థ్యమును, సొమ్ములను అనవసరమైన వాటి కొరకు ఖర్చు పెట్టి అదేమంటే ఇదొక ఆధ్యాత్మిక కార్యక్రమం అండి, మేము చేసినట్టుగా ఎవరు చేయరండి అన్నట్లుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాట్లాడుకునే ధోరణి చాలా విచిత్రంగా ఉంటుంది. వారు చేసినట్లుగా ఎవరు చెయ్యరు. అది ప్రాథమికంగా మనం అంగీకరించినా దాని వలన వచ్చిన ఫలితం ఏమిటి, దాని వలన ప్రభువుని ఎంతమంది క్రొత్తగా విశ్వసించారు, లేదా అప్పటికే ఉన్న విశ్వాసులు ఎంతగా ఉజ్జీవింపబడ్డారు, దేవుని కొరకు ప్రేరేపించబడ్డారు అనేది ప్రధాన అంశం. కానీ మన గొప్పతనాన్ని, మన ఉన్నతమైన స్థితిని చూపించుకోవటానికి అనవసరమైన ఆర్భాటాలు అక్కర్లేదుగా. అనవసరమైన హడావిడిని సృష్టించటం, అర్థం లేనటువంటి కార్యక్రమాలను నిర్వహించటం, అదేమంటే అది దేవుడు చెప్పినట్లుగా, దేవుని చిత్తమైనట్లుగా భావించటం, ఇది సరి అయినటువంటి క్రమం కాదు. సమాధానమును వెదకి వెంటాడేవారు, సమాధానము కొరకు ప్రాకులాడే వాళ్ళ లక్షణాలు వేరుగానే ఉంటాయి. దేవుని సేవ పేరుతో అసమాధానాన్ని సృష్టించటం, దేవుని వాక్యం పేరుతో అసమాధానాన్ని సృష్టించటం, దేవుడు నాతో చెప్పాడనే పేరుతో కుటుంబాలలో కలహాలకు కారణమవటం, దేశంలో గలిబిలిని సృష్టించటం, ఇవన్నీ సమాధానాన్ని ఆశించేవారు చేసే పనులంటారా? మా కుటుంబం సమాధానంగా ఉండాలండి, మా సంఘం సమాధానంగా ఉండాలండి అంటారు. కానీ కుటుంబంలో సమాధానాన్ని కోరుకునే మనిషి ఏ విధంగా ఒదిగి ఉండాలో, ఎలాంటి సాత్వికాన్ని కలిగి ఉండాలో, ఇతరులు అర్థం చేసుకునే అవకాశాన్ని ఏ విధంగా కల్పించాలో దానిని కూడా పరిశీలన చేయాలి కదా. అందుకనే భక్తుడైన పౌలు రోమా సంఘమునకు ఉత్తరం రాస్తూ చక్కని సూచనలను ఇచ్చాడు. సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధి కలగజేసే వాటినే ఆసక్తితో అనుసరించండి. ఇక్కడ పరస్పర క్షేమాభివృద్ధి, ఈ మాటను అర్థం చేసుకోవాలి. క్షేమాభివృద్ధి వేరు. అది నా క్షేమమైనా లేదా మీ క్షేమమైనా, ఆ క్షేమములో అభివృద్ధి ఉందనుకోండి, మనందరం సంతోషంగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం కదా. క్షేమాభివృద్ధి నాకు ఇష్టమే, మీకు ఇష్టమే. కానీ ఇక్కడ ఒక మాట ఉన్నది దానికి ముందు, పరస్పర క్షేమాభివృద్ధి. అంటే మనం ఒక్కళ్ళమే క్షేమంగా ఉండటం, మనం ఒక్కళ్ళమే గొప్పగా ఉండటం, మనం ఒక్కళ్ళమే హడావిడిని సృష్టించటం కాకుండాను పరస్పర క్షేమాభివృద్ధి, ప్రజల క్షేమాభివృద్ధి, బంధువుల క్షేమాభివృద్ధి, సంఘముల క్షేమాభివృద్ధి, వీటిపైన కాస్త ఆసక్తి కలిగి ఉండండి అంటున్నాడు.
ఇది చాలా కీలకమైన సంగతి కదండి. విశాలమైనటువంటి హృదయము కలిగిన వారికే ఇది సాధ్యమవుతుంది. దేనిని మనము ఆసక్తితో అనుసరిస్తున్నామో, ఏ పద్ధతులను మనం కొనసాగిస్తున్నామో, ఎలా ఉండాలనుకుంటున్నామో వీటిని అందరూ పరిశీలన చేసుకోవాలి. నేను ఒక్కడే కాదు, మీరొక్కళ్ళే కాదు, మీతో పాటు నేను, నాతో పాటు మీరు, మనందరితో పాటు ఇతరులు కూడా వీటిని పరిశీలించినప్పుడే సాధ్యమవుతుందిగా. లేకపోతే ఎవరి దారి వారిది, ఎవరి ఉపన్యాసం వారిది, ఎవరి సంఘం వారిది, ఎవరి కార్యక్రమాలు వారివి అన్నట్లుగా ఈ రోజుల్లో ఏ విధంగా కొన్ని పద్ధతులు కొనసాగుతున్నాయో అలాగే కొనసాగుతూ ఉంటాయి. సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి. కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారి మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి అని రకరకాలుగా అనుకుంటాము. ఒక వారం, 2 వారాలు, లేకపోతే మొదటి నెల, రెండో నెల ఉంటారు. ఆ తర్వాత అంతు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పాత సంవత్సరానికి క్రొత్త సంవత్సరానికి మారిందేమీ లేదు. అదే భూమి, అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే చెట్లు, అవే మనుషులు, అవే పరిసరాలు ఉంటాయి. మామూలుగానే ప్రొద్దుగూకింది, తెల్లవారింది. మనం జనవరి 1 వచ్చిందని అనుకుంటున్నాం, 2 వచ్చింది అనుకుంటున్నాం, ఇంకొక సంవత్సరం వచ్చింది అనుకుంటున్నాం, ఇంకొక సంవత్సరం వచ్చింది అనుకుంటున్నాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి. మన భావాలలో రావలసిన మార్పులు రావట్లేదు. ఎలాంటి భావాలు కలిగి ఉండాలోనని నేను చెబుతున్నాను, ఎలాంటి భావాలు మనందరం కలిగి ఉండాలోనని ఇతరులు చెబుతున్నారు. చెప్పటం మాత్రం జరుగుతోంది కానీ అనుసరించడం దగ్గరకు వచ్చేసరికి వెనుకబడిన స్థితి ఉన్నమాట ఉన్నట్లుగా మనందరం మాట్లాడుకోవాలంటే ఎక్కువ శాతం అంటే దైవ సేవకులు, సంఘములో ఉన్న విశ్వాసులు, భక్తులందరూ కూడా ఈ సంగతులలో పునరుద్ధరించబడాలి కదా. సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించటంలో ఆసక్తితో మనము అనుసరించవలసిన వాటిని అనుసరించాలి కదా, జరిగించవలసిన వాటిని జరిగించాలి కదా. ప్రభువా నువ్వు సమాధానాన్ని కలిగించు నాయన, అభివృద్ధిని కలిగించు నాయన అని ప్రార్థనలు చేస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ గడిపేద్దామా? మరి దేవుడు అంటున్నాడు, నాకు ప్రార్థన చేయటం మంచిదే కానీ మొట్టమొదటిగా నీవు సమాధానంగా ఉండటం నేర్చుకో, నీవు పరస్పర క్షేమాభివృద్ధిని కోరుకుని ముందుకు సాగు, నీ ద్వారా నేను అద్భుతాన్ని జరిగిస్తానని చెబితే మనం మాత్రం దానికి కట్టుబడి ఉండకుండాను సమాధానం దేవుడివ్వాలి, క్షేమాభివృద్ధిని దేవుడివ్వాలి, నేను మాత్రం అందులో ఏ విధమైనటువంటి పాత్ర తీసుకొని అన్నట్లుగా కొంతమంది ఉంటారు. ఈ బాధ్యతను దేవుడు సంఘానికి అప్పగించాడు, దేవదూతలకు అప్పగించలేదు. అంటే మీకు నాకు అప్పగించాడు. మనం ప్రార్థన పేరుతో ఆ బాధ్యతలన్నీ తిరిగి దేవునికి అప్పగించేస్తే ఎలాగో? నువ్వే సేవ చేయనాయనా, నువ్వే స్వస్థపరచునాయనా, నువ్వే సువార్త అందని వారికి సువార్త చెప్పునాయనా. ఎలా చెబుతాడు దేవుడు? మన ద్వారానే చెబుతాడు కదా. దేవుడు సంఘమునకు అప్పగించిన బాధ్యత శిష్యులకు అప్పగించాడు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి 3 వచనాలలో చెప్పాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు బాధ్యతను సంఘమునకు అప్పగించాడు. మనం ప్రార్థన పేరుతో నువ్వే సంఘమును వృద్ధి చేయి, నువ్వే సువార్తను పంపిణీ చెయ్యి అన్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన భావములో నేను ఆ సువార్తను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాననే ఆలోచన ఉంటే పర్వాలేదు. అది లేకుండా నేను ప్రార్థన చేస్తున్నానండి, సంఘాలు విస్తరించబడాలి, సంఘాలలో సమాధానం రావాలి, దైవ సేవకుల మధ్యలో సమాధానం రావాలి, విశ్వాసుల మధ్యలో సమాధానం రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. చాలా సంతోషం, ప్రార్థన చేయటం తప్పు కాదు. దాని కొరకు ఎంత కృషి చేస్తున్నారు? ఒకవేళ నేను మంచంలో ఉన్నానండి, కృషి చేసే అవకాశం నాకు లేదు కనుక నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు అనుకోండి, దానికంటూ ఒక అర్థం ఉంది. నేను చాలా కాలంగా భక్తి చేస్తున్నానండి, చాలా సంఘాలు తిరగేశానండి, వాళ్ళంటే ఏంటో తెలుసు, వీళ్ళంటే ఏంటో తెలుసు, బైబిల్ అంటే ఏంటో తెలుసు, బైబిల్ను చాలాసార్లు చదివాను నేను, దేవుడు నాతో మాట్లాడాడు, సంతోషం. ప్రార్థన చేస్తున్నారు, మరి దాని కొరకు ఎంత కృషి చేస్తున్నారు? కృషి చేసే అవకాశం ఉన్నది కదా. ఎంతసేపు మన పనులు, మన ప్రయాణాలు, మన సంతోషాలకే ప్రాధాన్యతనివ్వటం, అవన్నీ జరిగిన తర్వాత మిగిలిన సమయాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వటం, ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనా మందిరానికి రావటం, ఎప్పుడు పడితే అప్పుడు లేచి వెళ్ళిపోవటం. అదేమంటే సంఘం అభివృద్ధి చెందాలి, సంఘములో పరస్పర క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, అసలు ఏం జరుగుతుంది అని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చక్కగా మాట్లాడటం, అభ్యుదయ భావాలను కనపరచటం, ఇవన్నీ జరుగుతున్నాయి కొంతమంది ద్వారా. మంచి ఆలోచనలే కానీ అభ్యుదయాన్ని వ్యక్తం చేయటం ఎంత గొప్పదో, మన జీవితంలో వ్యక్తిగత శ్రద్ధతో, భక్తి విధానంతో చైతన్యాన్ని పొందటం కూడా అంతే ప్రాముఖ్యంగా. వీటిని మనం పరిశీలన చేయాలి. సమాధానాన్ని వెతికేవారు ఏ విధంగా ఉంటారో
మనం కొన్ని సంగతులను పరిశీలన చేద్దాం. కీర్తనలు 34:14 చరణంలో ఈ విధంగా దావీదు మహారాజు ప్రస్తావించాడు. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. సమాధానాన్ని వెతకాలి, ఎక్కడ పెడితే అక్కడ లేదు. కొన్ని వస్తువులు ఎక్కడ పెడితే అక్కడ దొరకవు. కొంతమంది మనుషులు ఎక్కడ పెడితే అక్కడ ఉండరు. పనికిరాని వస్తువులు, పనికిరాని మనుషులు, పనికిరాని భావజాలం కలిగిన వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతారు. దుమ్ము ధూళి ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది. విలువైన సంగతులు ఎక్కడ పెడితే అక్కడ దొరకవు కదా. వజ్రాలు, రత్నాలు, పగడాలు, ఇలా విలువైన లోహాలని మనందరికీ తెలుసు కదా. అవి ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయా? సత్తుబిళ్ళలు దొరికినట్లుగాను వాటిని వెతికి పట్టుకోవాలి. అందుకనే అదే భావాన్ని భక్తుడు ప్రస్తావించాడు. సమాధానమును వెదకి దాని వెంటాడుము అంటే ఒక జంతువు మరొక జంతువును వెంటాడినట్లుగా అంత శ్రద్ధగా, అంత వేగంగా సమాధానం ఎక్కడుందో దాన్ని పట్టుకో. సమాధానాన్ని పట్టుకోకుండా దాని కొరకు ఏ విధమైన ప్రయాస పడకుండా, మన వైపున జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే అది పొరపాటుని ఒప్పుకోకుండా సమాధానం రావాలని కోరుకోవద్దు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదనుకోండి, కారణం ఏదైనప్పటికీ భార్య సమాధానాన్ని కోరుకుంటోంది, భర్త కూడా సమాధానాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఎవరో కూడా ముందుకొచ్చి ఆ సమాధానానికి సంబంధించిన భావాన్ని వ్యక్తం చేయరు. ఎవరైనా తప్పు చేశారనుకోండి, నేను తప్పు చేశానండి, పొరపాటు మాట్లాడాను, ఆవేశంలో క్షమించండి అని భర్తో భార్యో ఎవరో అనరో, కానీ సమాధానాన్ని కోరుకుంటారు. ఎక్కడ కోరుకుంటారు? మనసులో కోరుకుంటారు. కానీ ఎవరో ఒక అడుగు వెయ్యరు. వాళ్లే ముందు రావాలి, వాళ్లే నా దగ్గరకు వచ్చి చెప్పాలి. నిజమే, ఒకవేళ వయసులో పెద్దలైన వారు పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళు ముందుకు రావటం, ముందుకు వచ్చి తమ తప్పును దిద్దుకుని ఒప్పుకుని వదిలిపెట్టడం మంచి సంగతే కాదని కూడా మనం అన్నిసార్లు అనలేం. కానీ మనందరం ఆలోచన చేయవలసిన సంగతి, సమాధానమును వెదికితే దొరుకుతుంది, దానిని వెంటాడితే మనం పట్టుకోగలం. కీడు చేయుటమని మేలు చేయము. కీడంటే మనందరికీ వచ్చే ఆలోచన ఏంటంటే ఏదేదో దుర్మార్గమైన పనులు చేయటం, కీడు పనులు అనుకుంటారు. మరి కీడు మాటలు కూడా అంతే నష్టాన్ని కుటుంబాలలో కలిగిస్తున్నాయి కదా. కొంతమంది దగ్గర పనిచేస్తూ ఉంటారు, ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఆ కంపెనీకి వ్యతిరేకంగా కీడు మాటలు మాట్లాడతారు. జీతాలు తీసుకునేది అక్కడే, జీతాలు పెంచితే తీసుకునేది అక్కడే. కొన్ని దశాబ్దాలుగా అదే కంపెనీలో పనిచేస్తారు, ఆ కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఒకవేళ అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే వాటిని విశ్లేషించటం, మాట్లాడుకోవటం తప్పని నేను అనట్లేదు. కానీ వాళ్ళు ఎంత చేసినప్పటికీ వీళ్ళకి సంతృప్తి ఉండదు. ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఆ వ్యవస్థను గురించి దారుణంగా మాట్లాడటం, ఇతరులతో చెప్పటం ఈ రోజుల్లో జరుగుతూ ఉన్న పెద్ద వ్యవహారంగా అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇతరులతో పంచుకోవటం మంచిదే. కానీ ఇతరులతో పంచుకోబోయే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళతో పంచుకోవటం మంచిది కదా. లబ్ధిని పొందుకోవటానికి వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు వెళ్ళి అదో రకమైన పద్ధతిని అనుసరిస్తే సమాధానం ఉంటుందా? కుటుంబాలలో సమస్య ఉన్నప్పుడు కుటుంబపు సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకోవాలి. ఊరేళ్ళందరితో చెబితే సమాధానం ఉంటుందా? ఉన్న సమాధానం పోతుంది కదా. అసలు సమాధానం లేదు, దానిని వెదకి వెంటాడము అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే పోగొట్టుకునే సమాధానాన్ని ఏ విధంగా తిరిగి పొందుకోవాలి? మన ఇంట్లో ఎదురైన సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఉద్యోగంలో ఎదురైన సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ప్రతిదానికి హద్దుమీరిన స్వాభిమానంతో అదేమంటే ఈగో అంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దారుణమైన పరిస్థితులను కల్పించుకొని నెలకొక ఉద్యోగం చేస్తూ ఎక్కడా స్థిరంగా ఉండకుండా వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పుకుంటూ మనలో ఉన్న అసమర్థతను సమర్థతగా మార్చుకోకుండా బ్రతికేద్దామా? అప్పుడు సమాధానం వస్తుందా? పెద్దలను చూచి నేర్చుకోవాలి, వారి చెప్పిన సలహాలను నేర్చుకోవాలి, చురుకుగా ఉండాలి. అప్పుడు సమాధానం మన దగ్గర నిలబడుతుంది. కానీ ఎంతసేపు నేను గొప్ప అనుకుంటూ చేసే పనులేమో ఆ గొప్పతనానికి దిగువ స్థితిలో ఉన్నప్పుడు ఆ పనులేంటి, ఆ పద్ధతి ఏంటి అన్నప్పుడు నా సమాధానం పోయిందండి అంటే ఆలోచన చేయాలి. మీరైనా నేనైనా సమాధానమును వెదకి వెంటాడుము, కీడు చేయుటమాని మేలు చేయుము. అద్భుతమైన సూక్తులు చెప్పాడు దావీదు మహారాజు. అందుకని దేవుని ప్రజలారా, మనం ఎంత అనుభవం కలిగిన వాళ్ళం, మనకెంత వయసు ఉన్నది, మనం ఏ సంఘానికి వెళుతున్నామో, ఎంతగా వాక్యాలు చెబుతున్నామో, టీవీలలో ఎన్ని వాక్యాలు చెబుతున్నామో, బహిరంగముగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో, ఇవన్నీ మంచిదే. ఎవరి పరిధిలో వారు జరిగిస్తున్నారు.
అవన్నీ ఓ ప్రక్కన పెట్టి ఆలోచన చేస్తే సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని ఆసక్తితో మనము అనుసరిస్తున్నామా లేదా అనేదే ప్రధాన అంశం. అది లేనప్పుడు దాని వలన పెద్ద ప్రయోజనము లేదు కదా. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనములో చక్కని మాట చెప్పారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానముగా ఉన్నవారు సమాధానాన్ని ఇతరులకు ఏ విధంగా తెలియచేయాలో అర్థమవుతుంది. అంతే కదా. సమాధానపరచటము అంటే తమతో తాము సమాధానపరచబడి ఇతరులకు కాస్త సమాధానం అంటే ఏమిటో చెప్పగలిగిన వాళ్ళు ధన్యులు. ఉన్న సమాధానాన్ని పోగొట్టే మనుషులు బయలుదేరారు. వాళ్ళ గురించి ఇక్కడ చెబుతారు, వీళ్ళ గురించి అక్కడ చెబుతారు, గందరగోళం సృష్టిస్తారు, అటు ఇటు కాకుండా చేస్తారు. వీళ్ళు స్థిరపడటం వాళ్ళకి ఇష్టం లేదు కనుక ఆయన నిన్ను ఇలా అన్నాడు, ఈమె నిన్ను ఇలా అన్నదని చెప్పి మధ్యలో పోట్లాట పెట్టి ఉన్న సమాధానాన్ని ఎగరగొట్టేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చుట్టూ తిరగమాకండి. వాళ్ళను స్నేహితులుగా భావించి అన్ని సంగతులు చెప్పమాకండి. వాళ్ళ ఆనందం ఏంటంటే ఉన్న సమాధానాన్ని పోగొట్టడమే, పిచ్చి మాటలు చెప్పుకుంటూ తిరగటమే. వాళ్లతో మీరు నేస్తం చేయకుండా ఉండండి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అంటే సమాధానంగా జీవించేవారు దేవుని పిల్లలు. అంతేగాని మనం దేవుని మందిరానికి వెళితే దేవుని పిల్లలమని, సమాధానానికి దూరంగా జీవిస్తూ దేవుని మందిరానికి వెళుతున్నాను కనుక దేవుని పిల్లలని, ప్రభు భోజనంలో పాలు పొందుతున్నాను కనుక దేవుని సంతానమని అన్నిసార్లు భావించనక్కర్లేదు. సమాధానం ఉన్నదా? మీ కుటుంబ సభ్యులతో సమాధానం ఉన్నదా? మీతో మీకు సమాధానం ఉన్నదా? పిల్లలతో సమాధానం ఉన్నదా? ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉన్నదా? తోటి సేవకులతో, నాయకులతో సమాధానం ఉన్నదా? సమాధానం అంటే ప్రతిరోజు కలుసుకోమని కాదు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. అనవసరమైన ఆలోచనలకు తావు లేకుండా అర్థవంతమైన సాత్విక భావనతో కూడిన జీవన విధానం ఉన్నదా? అదనమాట అండి ప్రశ్న. వారు దేవుని కుమారులు అనబడతారు. అంటే దేవుని సంతానముగా వారు పేర్కొనబడతారు అని చెప్పబడిన ఈ మాటలో ఉన్న భావాన్ని మనందరం గ్రహించాలి. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని ఆసక్తితో అనుసరించండి అయ్యా. ఆసక్తి లేకుండా అనుసరించమాకండి. అప్పుడే మన జీవితాలు అద్భుతంగా దీవించబడతాయని చెప్పాడు. ఎంతకాలంగా ప్రభువుని సేవిస్తున్నాం, ఎంతకాలంగా దేవుని వాక్యాలు బోధిస్తున్నాం, ఎన్ని సంఘాలను నిర్మించాం, ఇదంతా కూడా కీలకమైన లెక్కే. కానీ సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగి ఉండే విశాలమైన భావజాలాన్ని మీరు నేను మరింతగా అభివృద్ధి చేసుకున్నప్పుడు దేవుడు మనలను గొప్పగా తన సన్నిధిలో స్థిరపరిచి నడిపిస్తాడు. ఇప్పటికీ ఆ పద్ధతిని అనుసరించి అనేక మందిని దేవుడు దీవిస్తున్నాడు. దీవెనలు అంటే భౌతిక దీవెనలు మాత్రమే కాదు, వాటితో పాటు ఆధ్యాత్మిక దీవెనలు, మంచి మనస్సు, నిర్మలమైన మనస్సు, సాత్వికమైన మనస్సు, ప్రపంచాన్ని, పరులను అర్థం చేసుకునే మనస్సు, సరిగా అర్థం చేసుకునే మనస్సు, ఇవి కూడా గొప్ప దీవెనలండి. వీటిని కూడా ఆశిస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన కాలాన్ని వినియోగించుకుంటూ దేవుడి భూమి మీద మనలను ఉంచినంతకాలం దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. అదేవిధంగా సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని మనందరం ఇతరులకు కలిగించాలనే సదాశయముతో మన జీవితాలను ముందుకు కొనసాగిద్దాం. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.